పాకిస్తాన్ బెదిరించినట్టుగా న్యూక్లియర్ వెపన్ ని లాంచ్ చేయడం అంత ఈజీయా? ఒక్కసారి చూద్దాం. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ రెడీ టు లాంచ్ గా లేవు. ఒకవేళ లాంచ్ చేయాలనుకుంటే పాకిస్తాన్ డేరా గాజీ న్యూక్లియర్ సైట్ నుండి బాంబ్ ని తీసుకొని 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న తారానావా అనే మిసైల్ కాంప్లెక్స్ కి తీసుకెళ్లి అసెంబుల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసెంబుల్ అయిన మిసైల్ ని 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాబాజ్ లేదా మసూర్ అనే లాంచ్ ప్యాడ్స్ కి తీసుకెళ్లి లాంచ్ చేయాల్సి ఉంటుంది. ఈ పని అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ గ్యాప్ లో మన శాటిలైట్స్ లేదా వేరే కంట్రీ శాటిలైట్స్ ఈ మూవ్మెంట్ ని పిక్ చేసుకుని వాళ్ళ న్యూక్లియర్ వెపన్ ని అసెంబుల్ చేసే లోపే అటాక్ చేయొచ్చు. అంతేకాదు, న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ప్రతి కంట్రీకి న్యూక్లియర్ కమాండ్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. దీంట్లో ఆ దేశం యొక్క టాప్ బ్యూరోక్రాట్స్, ఆర్మీ చీఫ్స్ ఇంకా పొలిటీషియన్స్ ఉంటారు. ఈ కమిటీ అప్రూవల్ తర్వాత దేశం యొక్క పిఎం దగ్గరికి ఫైనల్ అప్రూవల్ కోసం వెళ్తారు. ఒకవేళ న్యూక్లియర్ వెపన్ ని లాంచ్ చేయాలనుకుంటే ఆ కంట్రీ యొక్క పిఎం లేదా ప్రెసిడెంట్ దగ్గర సీక్రెట్ లాంచ్ కోడ్స్ ఉంటాయి. కానీ ప్రతి న్యూక్లియర్ కంట్రీ ఇలా కాదు. యుఎస్ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకే ఈ కంట్రీస్ లో వెపన్ ని డైరెక్ట్ గా లాంచ్ చేయొచ్చు. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ట్రంప్ కి ఈ న్యూక్లియర్ ఫుట్బాల్ అని పిలువబడే ఒక సూట్ కేస్ నిచ్చారు. ఈ సూట్ కేస్ లో 5 వస్తువులు ఉంటాయి. ఒకటి, ఒక శాటిలైట్ ఫోన్. ఇది డైరెక్ట్ గా మిలిటరీ కమాండ్ సెంటర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. తర్వాత 3 బుక్స్. దీంట్లో లాంచ్ ప్రొసీజర్ ఇంకా ప్రీ ప్లాన్ సైట్స్ గురించి కూడా ఉంటాయి. లాస్ట్ గా మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బ్యాగ్ లో ఒక న్యూక్లియర్ బిస్కెట్ ఉంటుంది. దీంట్లో అన్ని సీక్రెట్ న్యూక్లియర్ కోడ్స్ ఉంటాయి. ఎప్పుడైనా న్యూక్లియర్ వెపన్ లాంచ్ చేసే సిచ్యువేషన్ వస్తే ప్రెసిడెంట్ ఈ సీక్రెట్ కోడ్ ని ఆర్మీ చీఫ్ కి చెప్తేనే ఆ న్యూక్లియర్ వెపన్ ని లాంచ్ చేయొచ్చు. సో న్యూక్లియర్ బాంబ్ ని లాంచ్ చేయడం అంటే పొద్దునే లేచి ఒక బటన్ నొక్కినంత సింపుల్ కాదు. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలపండి. ఫాలో ఫర్ మోర్.